రామాయణం మొత్తం మీద శ్రీరాముడు ఒక్కసారి మాత్రమే కోపానికి లోనయ్యాడు. ఆ సంఘటన వెనుక ఉన్న హనుమ సేవా శక్తిని ఇప్పుడు చూడండి. రాముడు కోపమునకు వశపడడు. వాల్మీకి చెప్పిన 16 గుణాలలో ఇదొకటి. అయితే ఒకరోజు రాముడు కోపానికే రూపమయ్యాడు. హనుమంతుడు రాముని భుజం మీద స్వామిని మోసుకుంటూ యుద్ధరంగంలో ఉన్నాడు. కాని రావణుడు హనుముని మీద బాణాలు వర్షంలా ప్రయోగించాడు. హనుమ శరీరాన్ని మోదుగ చెట్టులా కొట్టాడు రావణుడు. నెత్తురు పారుతోంది. అయినా హనుమ ఓర్చుకుంటున్నాడు. హనుమ బాధను చూసిన రాముని మనస్సు కాలిపోయింది. ఆ రోజు రాముడు కోపంతో ఉవ్వెత్తున ఎగసిపోయాడు. ఆ కోపం ఎవరిని కాదు, రావణుని మీద వర్షాలుగా పడింది. దేవతలే వణికిపోయారు. ఒక సేవకుని బాధ చూసి తానే కోపించుకునే స్వామి. అలాంటి హనుముని భక్తి, సేవలు మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. మీరు దేవుని మీద నమ్మకముంటే కృష్ణ కథ బైట్స్ను సబ్స్క్రైబ్ చేయండి. హిందూ మత పౌరాణికతను సులభంగా తెలుసుకోండి.